నీ పండుగ పూట ఏం తిరుగుతామే, మనమే ఓ యాటను కొద్దాం, మంచిగా పోగులు వేసుకుందాం, నలుగురికి మనిషికి 3 కిలోలు వస్తుంది, మస్తు మస్తు అవుతుంది. అరే మటన్ షాప్ అయినా ఫోన్ చేసిండ్రా, రాత్రి 1 గంటకు మన మేకలు కోస్తాడట, కూర కావాలంటే రమ్మన్నాడు, ఆల్చమైతే తలకాయ బోటి కూడా దొరకదట, పోదామారా? అరే నాటుకోడు ఉంటే చూడరాదురా, పట్నంకి వెళ్ళి మా బావ వస్తున్నాడు. హలో సుకూర్ బాయ్, నాకు 2 కిలోలు కావాలనే, జర లేత తీసి పెట్టు, ఏమంటున్నా, ఫోన్లో పైసలు పంపుతా అని ముందే ఎవ్వల ఏర్పాట్లల్లో వాళ్ళుండ్రట. అయితే ఏ సంక్రాంతికి సప్పుడు గంట సకినాలో అప్పాలో తిని ఇంత బగార బువ్వ కోడిగుడ్ల కూర వండుకుందే నయముల్లా. కౌసు రేట్లు పిటాన పిరమున్నాయి మరి. యాటపోతుతోటి పోటీ పడతాంది నాటుకోడైతే. ఫస్ట్ మటన్ రేటు చూద్దాం. మాల్లో బాగా షార్టేజ్ ఉంది, ఇప్పుడు మార్కెట్లో రావట్లేదు. దాంట్లో ఏంటంటే 900, 950 రూపాయలు అక్కడే పడుతుంది మనకి మార్కెట్ రేటు, తక్కువ రావడం. ఇప్పుడు మనం 1000 రూపాయలకి అమ్ముతున్నాం. ఇక్కడ బోలేసి అయితే 1200 ఉంది. వాళ్ళు చాలా షార్టేజ్ ఉంది. కిలో కొనేటోళ్ళు హాఫ్ కేజీగా తీసుకుంటున్నారు, 2 కిలో తీసుకునేటోళ్ళు ఎక్కువ కిలోనే తెస్తున్నారు. అన్నా మరి నాటుకోడి రేట్ ఎట్లున్నదే? ప్యూర్ నాటుకోడి అయితే మనం 750 రూపాయలు అమ్ముతున్నాం అండి. ఒరిజినల్ నాటుకోడి ఆంధ్ర నుండి వచ్చింది. పందెం కోడి మాసం వచ్చేసరికి కిలో 1000 రూపాయలు 1200 దాకా నడుస్తుందండి. గదన్నట్టు ఉత్తగా జాదిందైతే 750 రూపాయలకు కిలా, అదే పందెం కోసం పెంచిందైతే 1200 వలుకుతాంది. లేలే కోసుకొని తినం, కొట్లాటకు పట్టుకుపోతామంటే దాని రేట్ అలాగ్. లేదు పందెం కోళ్ళు అనుకో, అవి గుత్తా లెక్కిస్తారండి. కోడిని బట్టి రేట్ అండి అది. అంటే 3000 ఉంటుంది, 4000 ఉంటుంది, 5000, 6000 దాకా కూడా ఉంటుంది ఒక్కొక్క కోడి. కోడి పుంజు అయితే ఆంధ్రాకెళ్ళి నాటుకోళ్లు హైదరాబాద్ కు బగ్గొస్తాయట. సంక్రాంతి మనకాడ కంటే ఆడనే జోరుంటది కాబట్టి మాల్ తగ్గింది, కోడి కొండెక్కింది. పోనీ మన ఫారం కోడి కూరేమన్నా తక్కువ ఉందంటే అది కూడా అందకుంటూ ఉరుకుతాంది. చికెన్ కూడా రావట్లేదు, చలి ఉండటం వల్ల కోళ్ళు ఫామ్లో నుంచి రావట్లేదు ఎక్కువ. దానికి కూడా రేట్లు పెరిగినాయి. 300 రూపాయలు ఉంది స్కిన్లెస్ ఇప్పుడు. పండగ పూట తుణుకల రేట్లు ఎట్లున్నాయో చెప్తున్నాం గంతేగాని మందలు గోసుడే, కోళ్ల ఫారాలు లూటి ఏసుడే. సంక్రాంతి నాడు తినేటోళ్ళు కొందరైతే కనుమ నాడు గుమ్మేటోళ్ళు కొందరు. పండుగంటేనే అట్లుంటది మళ్ళా.